వెల్కమ్ టు కీ టాక్స్. కోచ్ చెంపదెబ్బ కొట్టిన స్పోర్టివ్గా తీసుకునే క్రికెటర్లు మీకు తెలుసా? ఇక నీ టైం అయిపోయింది, నువ్వు బ్యాగ్ సర్దుకోవాలి అని వార్నింగ్ ఇచ్చినా కానీ ప్రిస్టేజ్గా తీసుకుని పర్ఫామ్ చేసి నిలబడిన ప్లేయర్లు ఉన్నారని మీకు తెలుసా? అలాంటి వాళ్ళని చూసిన కళ్ళతోనే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవపడి కిట్లు విరగొట్టి జట్లు మారే ఆటగాళ్ళని ప్రజెంట్ జనరేషన్లో చూస్తున్నామా? ఒక జైస్వాల్ని, శ్రేయస్ అయ్యర్ని, రిషబ్ పంత్ని, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళందరినీ చూస్తున్న తర్వాత ఇంతకు ముందు జనరేషన్లో ఉన్నంత ఓపిక, కాన్ఫిడెన్స్, ఆ గ్రిట్ ఇప్పటి ప్లేయర్లో ఎందుకు కనిపించట్లేదు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనపడుతోంది. అసలు కోచ్ చెంపదెబ్బ కొట్టినా తట్టుకున్నది ఎవరో, చిన్న మాటకే కిట్లు విరగొట్టి వెళ్ళిపోతున్నది ఎవరో డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు మీరు కీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాస్త ఫేమ్ వస్తే చాలు, పేపర్లో నిలువెత్తు ఫోటో పడితే చాలు, ఇక స్టార్డమ్ వచ్చేసినట్టే. ఐపీఎల్లో ఓ మోస్తరు రేటు పలికిందంటే ఎండార్స్మెంట్ కుదిరిపోయినట్టే, కోట్లు పలికినట్టే. ఇక కెరియర్ సంగతి ఏమైంది, ఎటుపోతోంది అనేది గాలికి వదిలేసినట్టే. ఆల్రెడీ పృథ్వీ షా లాంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు పృథ్వీ షాని మర్చిపోక మునిపే జైస్వాల్ విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ముంబై కోసం రంజీలు ఆడుతున్నప్పుడు కెప్టెన్ రహానేతో జైస్వాల్ గొడవ పడ్డాడని మాటకి మాట పెరిగి కిట్టు విరగొట్టి డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెంటనే వెళ్ళిపోయాడని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత జైస్వాల్ ఇప్పుడు ముంబై నుంచి గోవా టీంకి మారిపోయాడు. ఇప్పుడిప్పుడే పైకి వస్తూ గత 2 ఏళ్లుగానే పేరు వినిపిస్తూ ఉన్న జైస్వాల్లో ఇంత టెంపర్మెంట్ ఉందా? 22 ఏళ్లకే ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే చర్చ ఆల్రెడీ జరుగుతోంది. బాబు, నువ్వు రంజీలు ఆడాలి, ఒళ్ళొంచాలి, దేశవాళీ క్రికెట్కి అలవాటు పడాలి అని రాహుల్ ద్రావిడ్ చెప్తే, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మా వల్ల కాదు, మాకంత టైం లేదు, మేము రిలాక్స్ అవ్వాలి, మేము ఎంజాయ్ చేయాలి అంటూ నేషనల్ టీం కాంట్రాక్ట్ పోగొట్టుకున్నారు. కోచ్ మారిన తర్వాత ఐపీఎల్లో అసోసియేషన్ ఉండటం వల్ల గంభీర్ మళ్ళీ శ్రేయస్ అయ్యర్కి హెల్ప్ చేశాడు, కాంట్రాక్ట్ వచ్చేలాగా చేశాడు. దానికి తోడు అయ్యర్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఆట తీరుతో, అది వేరే విషయం. ఆ తర్వాత రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్ళు కూడా కెరీర్ని నేను ఛాలెంజింగ్గా తీసుకుంటా అంటూ లేనిపోని ప్రెజర్ని కొని తెచ్చుకొని హైయెస్ట్ ప్రైజ్ ట్యాగ్ వేసుకుని కెరీర్తో గేమ్స్ ఆడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇలాంటి జమానా చూసిన తర్వాత అనిపిస్తోంది, ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేస్తే, కోట్లు పలుకుతూ ఉంటే, ఎండార్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటే ఇక ఎవరి మాట లెక్క చేయరు, ఆట అనేది సెకండరీ అయిపోతుంది అనే విషయం మరోసారి ఇప్పుడు రుజువు అవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే టీమిండియాలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని, ఎంత చెబుతున్నా ఫుట్ వర్క్ మార్చుకోలేదని ఒక ప్లేయర్ని కోచ్ చెంపదెబ్బ కొట్టాడు. కనీసం కెప్టెన్ని నాతో కూడా ఎందుకు చెప్పలేదు, కోచ్ కొట్టాడని అని ఆ ప్లేయర్ని అడిగితే అతను ఒక్కటే సమాధానం చెప్పాడు, కోచ్ నా తండ్రిలాగా అనిపించాడు, నా మంచి కోసమే కొట్టాడు కదా, నేను స్పోర్టివ్గా తీసుకున్నా. స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇలాంటివి కూడా స్పోర్టివ్గా తీసుకోలేకపోతే ఇబ్బంది పడతాం కదా, అందుకోసం నువ్వు కూడా లైట్ తీసుకో అని చెప్పాడు. ఆ దెబ్బతిన్న ఆటగాడి పేరు వీరేంద్ర సెహ్వాగ్ అయితే కొట్టిన కోచ్ జాన్ రైట్ హెస్ పంచ్డ్ వీరేంద్ర సెహ్వాగ్. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైతే కనుక ఎంత సంచలనం అవుతుందో, అణుబాంబు పేలినట్టుగా ఎంత విస్ఫోటం పుడుతుందో అర్థం చేసుకోవచ్చు. జనరేషన్ మారుతున్న కొద్దీ, ఫైనాన్షియల్ ప్రాబబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ ఆటగాళ్లలో డిసిప్లిన్, స్టాండర్డ్, యాక్సెప్టెన్స్ తగ్గుతూ ఉన్నాయా? ఈ జనరేషన్ ప్లేయర్లకి ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.